హలో హాయ్ అండి. మనం ఇంట్లో డైలీ మాట్లాడే సంభాషణ పిల్లలతో ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలి నేర్చుకుందాం. స్కూల్‌కి ఆలస్యం అవుతుంది. లేవండి. ఇట్స్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్. వేకప్. ఇట్స్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్. వేకప్. లేచి బ్రష్ వేసుకోండి పిల్లలు. వేకప్ అండ్ బ్రష్ యువర్ టీత్ కిడ్స్. గెట్ అప్ అండ్ బ్రష్ యువర్ టీత్ చిల్డ్రన్. నెక్స్ట్ లేచి స్నానం చేయండి. వేకప్ అండ్ టేక్ ఏ బాత్. వేకప్ అండ్ టేక్ ఏ బాత్. నెక్స్ట్ వేకప్ చిల్డ్రన్. ఇట్ గెట్టింగ్ మొత్తం కలిపి ఎలా చెప్పాలంటే ఇంగ్లీష్లో వేకప్ చిల్డ్రన్స్ ఇట్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్. వేకప్ బ్రష్ యువర్ టీత్ అండ్ టేక్ ఏ బాత్. మొత్తం కలిపేసి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ స్నానం తర్వాత నీళ్లు తుడుచుకో అనేదాన్ని స్నానం తర్వాత నీళ్లు తుడుచుకో అనేది మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇప్పుడు చూద్దాం. ఒక సెంటెన్స్ని 2-3 వేస్లో ఎలా చెప్పాలి ఇప్పుడు చూద్దాం. డ్రై యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ద బాత్. యూజ్ ఏ టవల్ టు వైప్ ఆఫ్ ఆఫ్టర్ బాతింగ్. Once you finishing bathing, use the towel to dry your body. Once you finish bathing, use the towel to dry your body. బ్రేక్ఫాస్ట్ త్వరగా తిను, స్కూల్కి లేట్ అవుతుంది అనేది మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ క్విక్లీ, యు ఆర్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్. ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ క్విక్లీ, యు ఆర్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్. నెక్స్ట్ వెంటనే బ్రేక్ఫాస్ట్ తిను లేదంటే స్కూల్కి ఆలస్యం అవుతుంది. హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్, యూ విల్ బి లేట్ ఫర్ స్కూల్. ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్ క్విక్లీ, ఇట్స్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్. స్కూల్కి రెడీ అవ్, యూనిఫామ్ వేగంగా వేసుకో. స్కూల్కి రెడీ అవ్, యూనిఫామ్ వేగంగా వేసుకో అంటే గెట్ రెడీ ఫర్ స్కూల్ అండ్ వేర్ యువర్ యూనిఫామ్ క్విక్లీ. గెట్ రెడీ ఫర్ స్కూల్ అండ్ వేర్ యువర్ యూనిఫామ్ క్విక్లీ. నెక్స్ట్ నేను వంట మొదలు పెట్టాలి, పిల్లలు ఇంటికి వచ్చే సమయం దాదాపు అయింది అనేది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ షుడ్ స్టార్ట్ కుకింగ్. ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ ద కిడ్స్ టు కమ్ హోమ్. ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ ద కిడ్స్ టు కమ్ హోమ్. పిల్లలు ఇంటికి వచ్చే టైం అయిపోతుంది, నేను ఇప్పుడు వంట మొదలు పెట్టాలి. ఇట్స్ నియర్లీ టైమ్ ఫర్ ద కిడ్స్ టు గెట్ హోమ్. ఐ బెటర్ స్టార్ట్ కుకింగ్. మనం తర్వాత మాట్లాడొచ్చు, ఇప్పుడు వంట చేయాలి. కెన్ వి టాక్ లేటర్. కెన్ వి టాక్ లేటర్. ఐ హ్యావ్ టు కుక్ నౌ. నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఇప్పుడైతే వంట చేయాలి. ఐ విల్ టాక్ టు యూ లేటర్. ఐ నీడ్ టు కుక్ నౌ. అమ్మ వర్షం వస్తుంది, బట్టలు తీసి లోపల పెట్టు అంటే మామ్ ఇట్స్ రైనింగ్, టేక్ ద క్లాత్స్ ఇన్సైడ్. నెక్స్ట్ అదే సెంటెన్స్ని వర్షం వస్తుంది త్వరగా బట్టలు లోపలికి తీసుకురా అంటే రెయిన్ ఈజ్ కమింగ్, లెట్స్ టేక్ ద క్లాత్స్ ఇన్సైడ్ క్విక్లీ. రెయిన్ ఈజ్ కమింగ్, లెట్స్ టేక్ ద క్లాత్స్ ఇన్సైడ్ క్విక్లీ. డ్రెస్సులు డ్రై అవ్వలేదు అమ్మా అంటే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద డ్రెస్సెస్ హ్యావెంట్ డ్రైడ్ ఎట్ మామ్. ద డ్రెస్సెస్ హ్యావెంట్ డ్రైడ్ ఎట్ మామ్. బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి అనేది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ద క్లాత్స్ ఆర్ స్టిల్ వెట్ నౌ. ద క్లాత్స్ ఆర్ స్టిల్ వెట్ నౌ. అవి ఇంకా పూర్తిగా ఎండలేదు. దే హ్యావెంట్ డ్రైడ్ కంప్లీట్లీ ఎట్. దే హ్యావెంట్ డ్రైడ్ కంప్లీట్లీ ఎట్. అమ్మ బట్టలు ఇంకా ఎండలేదు. మామ్ ద క్లాత్స్ ఆర్ నాట్ డ్రై ఎట్. మామ్ ద క్లాత్స్ ఆర్ నాట్ డ్రైడ్ ఎట్.